అప్డేటెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు కరూరులో టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై తమిళనాడు డీజీపీ స్పందించారు. ఈ దారుణ ఘటనకు ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయని డీజీపీ తెలిపారు. ఈ ర్యాలీకి కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతి తీసుకున్నప్పటికీ 60,000 మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారని ఆయన తెలిపారు. మొదట విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని ప్రకటించిన ఆయన దాదాపు 6 గంటల ఆలస్యంగా రాత్రి 7 గంటల తర్వాత వచ్చారు. ఇంతమంది జనం చిన్ని ప్రాంతాల్లో ఎక్కువ సమయం వేచి ఉండడం వల్ల తొక్కిసలాటకు దారితీసిందని తమిళనాడు డీజీపీ తెలిపారు. జన సమూహాన్ని నియంత్రించడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం, భద్రతా సిబ్బంది కొరత తీవ్రంగా కనిపించిందని డీజీపీ తెలిపారు. முக்கிய துரதிருஷ்டமான விஷயம் நடைபெற்றதால் நிறைய நண்பர்கள், பத்திரிகை நண்பர்கள் என்னிடம் தொலைபேசியில் அணுகி கேட்டுக்கொண்டிருந்ததால் அனைவரையும் கூப்பிட்டு நடந்த விஷயங்களை எடுத்து சொல்வதற்காக அழைத்துள்ளேன். இன்று நடந்தது மிகவும் வருந்தத்தக்க துரதிருஷ்டமான ஒரு அன்ஃபார்ச்சுனேட் இன்சிடெண்ட்டு. இதில் இப்போ வந்திருக்கிற தகவல் பிரகாரம் 38 பேர் இது வரைக்கும் உயிரிழந்திருக்கிறாங்க. அதில் ஆண்கள் 12, பெண்கள் 16, குழந்தைகளில் ஆண்கள் 5, பெண்கள் 5. இந்த சம்பவம் தெரிந்தவுடன் காவல்துறை சார்பில் நாம் எடுக்க வேண்டிய நடவடிக்கைகள் கொடுத்து ஆலோசித்து உடனடியாக நமது ஏடிஜி லா அண்ட் ஆர்டர் டேவிட்சன் மற்றும் 3 ஐஜி, 2 டிஐஜி, 10 எஸ்பி சம்பவ இடத்துக்கு ஒரு 2000 போலீஸுடன் சென்றுள்ளனர். மேற்படி என்ன சார்? ஓகே, கேளுங்க, சொல்லுங்கள். முக்கிய துரதிருஷ்டமான కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకి అధినేత విజయ్ ట్విట్టర్లో స్పందించారు. హృదయం బరువెక్కింది, భరించలేని, మాటలతో చెప్పలేని వేదనలో, విషాదంలో మునిగిపోయాను. కరూర్లో మరణించిన నా సోదర సోదరీమణుల కుటుంబాలకు నేను సానుభూతి తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ విజయ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. பொதுமக்களுக்கு தயவு செஞ்சு ஒரு வேண்டுகோள், நீங்க கலந்து போனீங்கன்னா உங்க பேரண்ட்ஸ் கிட்ட ஒப்படைச்சிருவோம். தயவு செஞ்சு பொதுமக்கள் கலந்து போங்க. ஏப்பா, இந்த கழக தோழர்லாம் கொஞ்சம் கலந்து போங்க. குழந்தைங்க நிறைய பேர் ஏப்பா, யாராவது மிஸ் ஆனா ஜெனரேட்டர் வாங்க. ఓవరాల్గా తమిళనాడు కరూరులో టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించినటువంటి ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగింది పెను ప్రమాదం, తొక్కిసలాట జరిగింది. దాదాపు 40 మంది వరకు కూడా మరణించారని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా స్థానిక అధికారులు వెల్లడిస్తున్నారు. జరిగిన ఘటనపై డీజీపీ స్పందించారు. పొలిటికల్ పార్టీస్ కూడా ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. ఓవరాల్ ఇష్యూపై మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఓవరాల్గా ఈ ఘటనని ఎలా చూడాలి? ఆల్రెడీ చాలా చోట్ల స్టాంపేడ్లు జరుగుతున్నాయి, ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే వీళ్ళెవరికి కూడా తెలియట్లేదు. అఫ్కోర్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఇందులో ఆ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అలాగే దీనికి విజయ్ కూడా బాధ్యులైనట్టు కూడా పేర్కొంది. మరోవైపు ముస్లింకు సంబంధించి అలాగే ఎక్కడైతే ప్రస్తుతం గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ పరామర్శించడం జరిగింది. వైద్య చికిత్స త్వరగా అందాలంటూ కూడా ఆసుపత్రి వర్గాలు కూడా తెలియజేశారు. ప్రస్తుతం మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించడం జరిగింది. అయితే తమిళనాడులోని కరూరులో శనివారం జరిగినటువంటి తొక్కిసలాటలో మృతుల సంఖ్య ప్రస్తుతం 40 వరకు చేరుకున్నట్లు కూడా మనకు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. మృతుల్లో 10 మంది చిన్నపిల్లలు ఉన్నారు, 17 మంది మహిళలు సైతం ఉన్నారు. ఈ దుర్ఘటనపై తమిళగా వ్యతిరేక అధినేత నటుడు విజయ్ తొలిసారిగా స్పందిస్తూ ఈ రకంగా వర్ణించినటువంటి బాధతో కుమిలిపోతున్నటువంటి భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే కరూరు నుంచి బయలుదేరిన విజయ్ ఆ తర్వాత చెన్నై విమానాశ్రయంలో కనిపించినప్పటికీ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే ఆయన అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగింది. ప్రస్తుతం తొక్కిసలాట జరిగిన తర్వాత కొన్ని గంటల
దగ్గరకు రావడంతో ఈ తొక్కిసలాట అనేది జరిగినట్టు కూడా తెలుస్తోంది. దాదాపు 10,000 మందికి పర్మిషన్ అనేది తీసుకుంటే మొత్తం 50,000 మంది ఆ సభకు ర్యాలీ దగ్గరకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఓకే. రత్న ముఖ్యంగా డీజీపీ స్పందించారు. అలాగే విజయ్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. అండ్ ఓవరాల్‌గా ఈ ఘటనకు సంబంధించి స్టాలిన్ మాట్లాడుతూ కూడా సీఎం స్టాలిన్ తాను ఇప్పుడేం వ్యాఖ్యలు చేయబోను. నివేదిక వచ్చిన తర్వాతే మాట్లాడతాను అని చెప్పారు. అంటే ఓవరాల్‌గా రియాక్షన్ ఎలా ఉందంటారు? ఓకే. థ్యాంక్ యూ.